నీట్ రీ ఎగ్జామ్ ప్రశాంతంగా జరిగింది. దేశవ్యాప్తంగా తీవ్ర ఉత్కంఠకు గురి చేసిన ఈ పరీక్షకు 22 లక్షల మందికి పైగా విద్యార్థులు హాజరయ్యారు. దేశంలోని 551 నగరాలు, విదేశాల్లోని 14 నగరాల్లో మొత్తం 5440 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించారు. మధ్యాహ్నం 2 గంటలకు ప్రారంభమైన నీట్ పరీక్ష సాయంత్రం 5 గంటల 15 నిమిషాలకు ముగిసింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహించిన ఈ పరీక్ష పూర్తిగా ఆఫ్లైన్ పెన్ అండ్ పేపర్ విధానంలో జరిగింది. పరీక్షా కేంద్రాల వద్ద 138,000 సీసీటీవీ కెమెరాలు, 51,000కు పైగా జామర్లు ఏర్పాటు చేసి భద్రతను కట్టుదిట్టంగా నిర్వహించారు. విద్యార్థులను బయోమెట్రిక్ తర్వాతే లోపలికి అనుమతించారు. లీక్లను అరికట్టేందుకు ప్రశ్నాపత్రాలను వైమానిక దళం విమానాల్లో తరలించారు. సైబర్ నిఘా మధ్య పరీక్షను నిర్వహించారు. సో ఎట్టకేలకు నీట్ రీ ఎగ్జామినేషన్ అయితే ముగిసింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5:15 వరకు జరిగినటువంటి ఈ ఎగ్జామ్ అయితే కూడా ఇప్పుడు ముగించుకుని పిల్లలందరూ కూడా బయటకు వస్తున్న దృశ్యాలు అయితే మనం చూడవచ్చు. సో ఇది ఏదైతే మనకి మే 3వ తారీఖున ఒకసారి నీట్ ఎగ్జామ్ జరగడం, అదేవిధంగా ఆ ఎగ్జామ్ పేపర్ లీక్ అవ్వడంతో మళ్ళీ జూన్ 21వ తేదీన నీట్ రీ ఎగ్జామినేషన్ అయితే కూడా కండక్ట్ చేశారు. సో ఈ ఎగ్జామినేషన్లోని గైడ్లైన్స్ ప్రకారం విద్యార్థులందరినీ కూడా మధ్యాహ్నం 1 గంటన్నర కల్లా ఎగ్జామ్ సెంటర్లోనికి పంపించి అక్కడ బయోమెట్రిక్ అదేవిధంగా మార్గదర్శకాల ప్రకారం అయితే కూడా వాళ్ళందరికీ బయోమెట్రిక్ సిస్టమ్స్ అందరినీ చెక్ చేసి వాళ్ళందరికీ 2 గంటల నుంచి 5:15 వరకు కూడా ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో విద్యార్థులందరూ కూడా 3:15 గంటల సేపు కూడా ఎగ్జామ్స్ అయితే వాళ్ళు రాసి ఇప్పుడు బయటకు వస్తున్న దృశ్యాలను అయితే కూడా మనం ఇక్కడ చూడవచ్చు. సో ఇక్కడ మనకి బయటకు వస్తున్నటువంటి విద్యార్థులను అడుగుదాం, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు ఈ సంవత్సరం ఒకసారి ఎగ్జామ్ రాశారు, అప్పుడైతే ఎగ్జామ్ పేపర్ బాగానే ఉంది, మరి ఇప్పుడు ఆ ఎగ్జామ్ అనేది కష్టంగా ఉందా సులువుగా ఉందా అయితే కూడా మనం విద్యార్థులను అయితే కూడా అడిగి తెలుసుకుందాం. పేపర్ ఎలా ఉంది అంటే ఫస్ట్ టైం రాసిన నీట్ ఎగ్జామ్ కి ఇప్పుడు ఎగ్జామ్ కి ఫస్ట్ టైం కొంచెం ఈజీగా ఉండే, సెకండ్ టైం రాసింది బయో ఈజీ టు మోడరేట్ ఉంది, కెమిస్ట్రీ కూడా ఈజీ టు మోడరేట్, కానీ ఫిజిక్స్ కొంచెం టఫ్ అనిపించింది. అంటే 15 నిమిషాలు మీకు ఎక్స్ట్రా టైం కూడా ఇచ్చున్నారు కదా, అయినా కూడా కష్టంగానే అనిపించింది. 15 మినిట్స్ ఎక్స్ట్రా ఇవ్వడం వల్ల మనకి వాళ్ళు సైన్ అవన్నీ పెట్టుకోవడంలో వెళ్ళిపోతుంది. సో అది దాంట్లో ప్లస్ పాయింట్ ఏం లేదు, అంతే 3 అవర్స్. సో ఫస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు కష్టంగా ఉంది కొంచెం. ఫస్ట్ టైం అయితే ఖచ్చితంగా సీట్ వచ్చేదని నమ్మకం, ఇప్పుడు సీట్ అయితే వస్తుంది కదా. వస్తుంది. పేపర్ వాజ్ లెంతీ. ఓకే, ఫస్ట్ టైం ఎగ్జామ్ కంటే కూడా ఇది బాగా లెంతీగా అంటే కష్టంగా ఉందా? ఎస్. వద్దులేండి ప్లీజ్. ఎలా ఉంది మంచిగా ఎగ్జామ్ ఎలా అనిపించింది? ఫస్ట్ టైం పేపర్ ఇప్పుడు పేపర్కి ఎంత డిఫరెన్స్ ఉంది? అంటే టఫ్ ఉందా లేదా పర్వాలేదా? ఏమైనా రిజల్ట్ వచ్చిన తర్వాత చెప్తాం, ఇప్పుడు ఏం చెప్పలేము. ఎగ్జామ్ పేపర్ ఎట్లా ఉంది? టఫ్గా ఉందా? ఈజీగానే ఉంది. ఈజీగా ఉంది. ఫస్ట్ టైం కంటే కూడా ఇప్పుడు ఈజీగానే ఉంది. అవును, ఈజీగానే ఉంది. ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? కష్టంగా ఉందా? మోడరేట్గా ఉంది. మోడరేట్గా ఉంది. సో అంటే ఫస్ట్ టైంతో కంపారిజన్ చేస్తే ఎట్లా ఉంది? ఫస్ట్ టైం తోటి ఇది కొంచెం హార్డ్గా ఉంది. సో అంటే ఫస్ట్ టైం మీకు అంటే ఇప్పుడు 15 మినిట్స్ టైం కూడా పెంచారు కదా, సో మనకి ఏమైనా దాన్ని ఆపర్చునిటీ యూజ్ చేసుకునేది ఏమవ్వలేదు? Biology was easy, but physics was quite tough. Means there was so many graphs were there. So moderate paper we can say. When compared to first time, every students are saying it's a bit difficult. हाँ, comparatively देखा जाए तो पहले से तो थोड़ा डिफिकल्टी था पेपर. पहले से डिफिकल्टी था, बट बायोलॉजी बहुत इजी दिखा. बायोलॉजी, फिजिक्स, केमिस्ट्री थोड़ा टफ दिखा पहले से. थी పాపా ఎగ్జామ్ ఎట్లా ఉంది? Good. ఫస్ట్ టైం తో కంపారిజన్ చేస్తే ఈజీనే ఉంది. ఈజీగా అంటే కొంతమంది పిల్లలు ఏంటంటే బయాలజీ టఫ్ ఉంది, ఫిజిక్స్ టఫ్ ఉంది అంటున్నారు. ఫిజిక్స్ కొంచెం టఫ్ ఉంది, బట్ బయాలజీ అండ్ జువాలజీ ఈజీ ఉంది. ఐ మీన్ బాటనీ అండ్ జువాలజీ ఈజ్ ఈజీ. యా, కెమిస్ట్రీ వాజ్ ఆల్సో ఈజీ. ఫస్ట్ టైం కంటే కూడా మోడరేట్ గా ఉంది, కొంచెం టఫ్ గానే ఉంది అంటున్నారు, నిజమా? ఫిజిక్స్ ఈజ్ లైక్ ఓకే ఈజీ, లైక్ మోడరేట్ అనిపించింది ఫిజిక్స్, అండ్ బాటనీ జువాలజీ ఈజీ. సో ఈ రీ ఎగ్జామినేషన్ ఆపర్చునిటీ అంటారా? యా, మైట్ బి కైండ్ ఆఫ్. ఎలా ఉంది ఎగ్జామ్? ఇట్ వాస్ ఫైన్. ఫైన్.
అంతే అంటే ఎవ్రీవన్ ఆర్ సేయింగ్ లైక్ ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇస్ లిటిల్ బిట్ టఫ్. ఇస్ ఇట్ ట్రూ? Comparatively to last time papers, it was a bit tough, but bio was easy. Okay. Yeah, it was not lengthy. Last time bio was really lengthy, but this time it was easy. Physics, they are saying lengthy questions are there. Moderate level, not really very lengthy. Okay. It was okay-ish. So re-examination is beneficial for students or not? No, it really wasn't. ఎగ్జామ్ ఎలా అనిపించింది? టఫ్ ఉందా? ఎలా మీడియం మీడియం మీడియం. సో ఫస్ట్ టైంతో పోలిస్తే టఫ్గానే ఉన్నట్టే అంతేనా? మరీ టఫ్ కాదు, మీడియం వచ్చి మీడియం ఈజీ ఉండే. ఈజీగా. ఓకే, మరి బట్ ఫిజిక్స్ అంటే కొంచెం టఫ్ ఉంది అంటున్నారు. ఫిజిక్స్ కొంచెం మోడరేట్ ఉంది, కెమిస్ట్రీ బయో అయితే ఈజీ ఉంది. అంటే ఎగ్జామ్ ఎలా రాశారు? ఫస్ట్ టైం ఎగ్జామ్ బాగుందా, ఇప్పుడు బాగుందా? ఫస్ట్ టైం కంపారిటివ్లీ ఈజీగా ఉంది, ఈ టైం కొంచెం ట్రికీ టైప్. అంటే ఫిజిక్స్ లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి, ఫిజిక్స్ కెమిస్ట్రీ కూడా. మరి టైం సరిపోయింది ఎందుకంటే క్వశ్చన్స్ లెంతీగా ఉంటాయి, మీరు ఆన్సర్ చేయడానికి టైం పడుతుంది కదా, సరిపోయిందా ఎగ్జామినేషన్? ఆల్మోస్ట్ కొంచెం ఫిజిక్స్కి. అంటే 15 minutes ఆ గ్రేస్ పీరియడ్ అన్నది మీకు బెనిఫిషియల్ అయిందా ఏమన్నా లేదా? యా లిటిల్ బిట్ బబ్లింగ్కి కొంచెం. నీట్ రీ ఎగ్జామినేషన్ ఏదైతే కండక్ట్ చేస్తున్నారో ఆ నీట్ రీ ఎగ్జామినేషన్లో పిల్లలు అయితే కూడా మిశ్రమంగా ఫలితాలు ఉన్నాయన్నట్టుగా చెప్తున్నారు. అంటే ఏంటంటే ఇది మొదటిసారి అంటే మే 3వ తారీఖున జరిగిన ఎగ్జామ్స్తో పోలిస్తే ఇప్పుడు జరిగినటువంటి ఎగ్జామ్స్ కొంత కష్టంగానే ఉన్నాయని అయితే విద్యార్థులందరూ బయటకు వచ్చిన విద్యార్థులందరూ కూడా తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే కూడా ఫిజిక్స్లో ఇచ్చినటువంటి క్వశ్చన్స్ అయితే చాలా లెంతీగా ఉన్నాయి. ఓకే, జువాలజీ పర్వాలేదు, బయాలజీ కూడా కొంచెం పర్వాలేదు, కానీ ఫిజిక్స్ లెంతీ క్వశ్చన్స్ ఉన్నాయి. దానివల్ల ఇచ్చిన టైం ఇచ్చినా కూడా అంతగా మాకైతే కూడా కలిసి రాలేదని, బట్ ఫస్ట్ టైం ఎగ్జామ్సే కూడా ఇంకొంచెం బెటరు అని చెప్పేసి అయితే చాలామంది విద్యార్థులు బాధపడడం జరిగింది. కొంతమంది అయితే మిశ్రమంగా ఓకేగా ఉంది ఎగ్జాము అని చెప్పేసి విద్యార్థులు అయితే తెలియజేస్తున్నారు. కానీ ఇక్కడ ఉన్నటువంటి తల్లిదండ్రులు అయితే కూడా చాలా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎందుకు నీట్ పేపర్ లీక్ అయినప్పుడు చర్యలు తీసుకోవడం లేదు, దానివల్ల ఇప్పుడు ఏదైతే పిల్లలు మళ్ళీ రీ ఎగ్జామినేషన్ రాశారో అక్కడ పేపర్స్ టఫ్గా ఉండడం వలన పిల్లలు తమ ఆపర్చునిటీస్ మిస్ అయ్యే అవకాశాలు ఎక్కువగానే, సీట్లను కోల్పోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని అయితే కొంతమంది తల్లిదండ్రులు అయితే కూడా ఆవేదన కూడా వ్యక్తం చేస్తున్న దృశ్యాలు అయితే మనం ఇక్కడ చూడవచ్చు. ఇది ఇవాల్టి స్టోరీ. కెమెరామ్యాన్ వంశీతో కీర్తి, 9+ న్యూస్.